హలో కీర్తన గారు. హాయ్ అండి. సో మన పల్లెటూళ్ళలో ఎక్కువ ఈ గట్టు పంచాయతీలు అంటే పొలానికి వెళ్ళే దారి ఇవ్వకపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇలాంటి సివిల్ కేసెస్లో కూడా సమ్ టైమ్స్ పోలీసులు ఎంటర్ అవుతారు, సమ్ టైమ్స్ వీళ్ళు కోర్టును అప్రోచ్ అవుతారు. బేసిక్గా ఎలా ఉంటుందంటే పాత రోజుల్లో వీళ్ళకి ఎలాంటి అగ్రిమెంట్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి వీళ్ళు ఏదో ఓరల్గా చెప్పేసి మాట మీద ఎక్కువ మాటకి వాల్యూ ఇచ్చేవాళ్ళు కాబట్టి దారి వదలడం కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక 20 years 25 years 30 years తర్వాత ఆ జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత వీడేమంటాడు, అరే నా డాక్యుమెంట్లో ఇదంతా ఉంది, నేను ఎందుకు నీకు దారి ఇవ్వాలి అంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలండి? ఆ ల్యాండ్కి అదొకటే దారి ఉంటే అవతల వాడు వెళ్ళనివ్వకపోతే స్టిల్ మీకు రైట్ ఉంటుంది. దాన్నే ఈజ్మెంటరీ రైట్స్ అంటారు. అంటే నా ల్యాండ్కి నా రైట్సేగా, అంటే నా ల్యాండ్కి దాని మీద ఉన్న రైట్స్ నాకు ఉంటాయి న్యాచురలీ. కానీ నా ల్యాండ్కి ఏదైతే దారి ఉంటుందో అదొకటే దారి కనుక ఉంటే దెన్ ఈజ్మెంటరీ రైట్స్ ఉంటాయి. దాని మీద దారి ఆ ల్యాండ్ని యూజ్ చేసుకునే రైట్స్ నాకు ఉంటాయి. నేను కోర్టులో వేసుకోవచ్చు తిని ఇట్లా చేస్తున్నాడు అనేసి. బట్ అగైన్ అన్ఫార్చునేట్లీ టైం పడుతుంది, బాగా టైం టేకింగ్ అండి. ఓకే, అంటే సివిల్ కేసెస్లో కొన్నిసార్లు ఉమెన్స్ ఎంటర్ అయ్యి ఇప్పుడు సమ్ టైమ్స్ పొలాల దగ్గర ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఉమెన్స్ సడన్గా ఎంటర్ అయ్యి నన్ను రేప్ కేసు చేశారు, రేప్ చేశాడు, నన్ను కొట్టాడు, తిట్టారు అని చెప్పేసి కేసెస్ పెడుతూ ఉంటారు. అప్పుడు అది క్రిమినల్ కేసుగా కన్వర్ట్ అవుతుంది. దెన్ పోలీసులు ఎంటర్ అవుతారు. బట్ అది ఫాల్స్ కేసు. దీన్ని ఎలా ఎదుర్కోవాలండి? సివిల్ కేసెస్లో పొలాల మధ్య ఆర్ ఎనీ ల్యాండ్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఇట్లా ఉమెన్ నా మీద రేప్ కేసు పెట్టాడని చెప్పి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ పూర్తి చేసుకోవడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతారు అని అంటున్నారు. నేను చూసిన రియల్ ఎక్స్పీరియన్సెస్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి కేసుల నుంచి అంటే విక్టిమ్ అవ్వకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగారు. కానీ నాట్ ఓన్లీ ఉమెన్, ఈవెన్ మెన్ కూడా వెన్ ఇట్ కమ్స్ టు ల్యాండ్ ఇష్యూస్ వీళ్ళు కూడా ఫాల్స్ కేసెస్ పెడుతూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు నాకు అమ్మాల్సిన ల్యాండ్ నాకేమో మాట చెప్పాడు, నేను లేట్ చేసి డెసిషన్ తీసుకోలేదు, కానీ ఇంకొకటికి ఈ లోపు అగ్రిమెంట్ రాసుకున్నారు బికాజ్ నా మీద ఇంకా నమ్మకం లేదు కాబట్టి. కానీ ఆ ల్యాండ్ వాల్యూ ఏమో పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇతని మీద కక్ష తీర్చుకోవడం కోసం, ఆ ల్యాండ్ ఎలా అయినా దక్కించుకోవడం కోసం ఏం చేస్తాను, వెళ్ళి ఒక క్రిమినల్ కేసు పెడతాను, ఒక ఫేక్ అగ్రిమెంట్ అనేది తయారు చేస్తాను. అంటే ఇలాంటివి కూడా కేసెస్ ఉంటాయి. ఇలా ఫాల్స్ కేసు కూడా తయారవుతుంది. నాట్ ఓన్లీ ఉమెన్, సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్. అంటే ప్రతి దానికి అది ఎంత ట్రూ కేసు అయినా కూడా ప్రతి దానికి చిన్న లూప్ హోల్ ఉంటుంది. మీకు అడ్వకేట్స్ బాగా తెలిసి ఉంటుంది అది. సో ఆపోజిట్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా న్యాయం వైపు ఎందుకు చూడరు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అక్కడ అన్యాయం ఉన్నా కూడా స్టిల్ దే విల్ టేక్ ద కేస్ అండ్ దే డీల్ విత్ దట్. అది వై అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకు అంటే మీరు అడిగేది ఒక కేసులో న్యాయం ఇలానే జరుగుతుంది అని తెలిసినా ఎందుకని అడ్వకేట్స్ అన్యాయం వైపు ఉంటారు అని, అంతే కదా? ఒకటండి, న్యాయమా అన్యాయమా అని డిసైడ్ చేసి శిక్ష వేయడమా కాంపెన్సేషన్ ఇవ్వడమా ఇవి డిసైడ్ చేయాల్సింది ఎవరు? జడ్జ్. అడ్వకేట్ జాబ్ ఏంటి? ఆ కేసులో వాళ్ళ తరపు ఏమున్నాయి ఆర్గ్యుమెంట్స్ అవి తీసి జడ్జ్ దగ్గర పెట్టడం. వీళ్ళకి ఏమన్నా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయా అవి తీసి జడ్జ్ దగ్గర ఆర్గ్యూ చేయడం. సింపుల్, ఇదే కదా జాబ్. ఇద్దరు అడ్వకేట్స్ రెండు వైపులా ఆ పనే చేస్తారు. లాస్ట్కి డిసైడ్ అవ్వాల్సింది జడ్జ్. సరే నేను అన్యాయం వైపు నిలబడ్డాను, లూప్ హోల్స్ యూజ్ చేస్తున్నానని మీరు అంటారు. అది నిజంగా జరిగిందా, నిజంగా అన్యాయం జరుగుతుందా మీకు తెలుసా? తెలీదు. కోర్టుకు తెలుసా? తెలీదు. నేను చెప్తే కానీ కోర్టు కన్సిడర్ కూడా చేయలేదు కదా. సో అది డిసైడ్ చేసే జాబ్ అనేది లాయర్స్ కాదు. కానీ ఈ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి అండ్ ఒక మనిషికి విలువలు అనేది ఉండాలి కాబట్టి సమ్వేర్ అందరికీ కూడా న్యాయం జరిగే అప్రోచ్లో ఒక కేసుని సింపుల్ ఫామ్లో తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అడ్వకేట్స్గా పవర్ ఉన్నప్పుడు కొంచెం హ్యూమానిటీతో పనిచేస్తే బాగుంటుంది. అలా అని క్రిమినల్స్కి అసలు లాయర్గా ఉండకూడదు అని అంటే ఎలా? ఎందుకంటే ఒక క్రిమినల్ సైడ్ వినిన తర్వాత, అంటే ఒక అక్యూజ్డ్ అంటారు వాళ్ళని, అక్యూజ్ సైడ్ విన్న తర్వాతే వాళ్ళు పనిష్మెంట్ వేయొచ్చు. ఎవ్వరు అతని తరపున ఆర్గ్యుమెంట్కి కూడా రాకపోతే ఇంకా వినరు. ఆ ప్రొసీజర్ అలానే ఉండిపోతుంది. రానంత వరకు అతనికి శిక్ష పడదు కదా. అతనికి శిక్ష వేయాలన్నా కూడా ఒక అడ్వకేట్ అతని తరపున ఉండి వాదించాలి, అతనివి చెప్పాలి. లాలో అతనికి ఇచ్చే అవకాశాలు ఇచ్చిన తర్వాత శిక్ష వేయాలి. అది ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ కూడా సరే ఇప్పుడు ఈ ప్రొసీజర్ లేదని అనుకుందాం, లాయర్ ఉండరు కదా అప్పుడు అతను నిజంగానే మీరు అన్నారు ఇందాక ఫాల్స్ కేసులు పెడుతున్నారని, అలాంటి ఒక బాధితుడే అయితే అతనికి లాయరు ఉండట్లేదు. అప్పుడు ఏంటి పరిస్థితి? అలాంటి పరిస్థితుల కోసమే ఈ ప్రొసీజర్ అనేది ఉంది.
లాయర్స్ కూడా అందుకనే వాళ్ళ సైడ్ కూడా ఏమున్నాయని కోర్టు దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే. సో న్యాయం అన్యాయం లేదు ఇక్కడ. జాబ్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఈ ప్రొసీజర్ జస్టిస్ కోసం కనిపెట్టారు, వెళ్ళనివ్వండి ప్రాసెస్. ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుంటే చట్టాలు బుక్కుల్లో ఉన్నంతలా ప్రాక్టికల్లో ఉండవు. ప్రాక్టికల్కి వచ్చేసరికి మనం బుక్లో చదువుకునేది ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్గా జరిగేది ఒకటి ఉంటుంది. ఈ ప్రాక్టికల్కి బుక్లో ఉన్న లాకి ఏం డిఫరెన్స్ ఉంటుందండి? ఇప్పుడు అన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ కొన్ని పెక్యులియర్గా చెప్తాను. లోవర్ కోర్ట్ అండ్ హైకోర్ట్ రెండిట్లో. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వీటిల్లో మనం ఏం చదువుతాం, ఇలాగా ఫస్ట్ ఇట్లా కేసు పెడతారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, తర్వాత అక్యూజ్డ్ నించుంటాడు, తర్వాత అతని మీద మన కోర్ట్ మూవీలో లాగా శిక్ష ప్రూవ్ అవుతుంది, తర్వాత బయటకు వస్తాడు, ఇంకా అతను సేవ్ అయిపోయాడు అక్యూజ్డ్, తన మీద నిందపడింది అనుకుంటాం. ఇదేంటి మనం బుక్లో చదివే ప్రొసీజర్. రియాలిటీకి వద్దాం. కోర్టులో ఎప్పుడైనా స్టెనోగ్రాఫర్ అబ్సెంట్ అయినా, జడ్జ్ అబ్సెంట్ అయినా, ఒక్కోసారి జడ్జ్ ట్రాన్స్ఫర్లో ఉన్నాడని ఇలాగ వాయిదాలు పడుతూ ఉంటాయి ఇలాంటి రీజన్స్ కోసం. ఒక్కోసారి జడ్జ్ ట్రాన్స్ఫర్లో ఉన్నారని 1 year ఆ కోర్టులో ఏమి ఉండవు, ఏం జరగదు ప్రాసెస్, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్. నార్మల్ కేసెస్లో అయితే 1 year ఈ రీజన్ కోసం ఆగుతుంది ప్రాసెస్. ఇదే స్టెప్ చూపిస్తుంది ప్రతి వాయిదాకి. ఇప్పుడు ఈ పర్సన్ 1 year ఏం చేయాలి అన్యాయం ఫేస్ చేస్తూ? ఇప్పుడు డివోర్స్లో కూడా చాలామంది విక్టిమ్స్ ఉంటారు, మళ్ళీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మళ్ళీ ఆ ట్రామా అంతా వాళ్ళు గుర్తు చేయడం వాళ్ళకి నచ్చదు, గుర్తు చేసుకోవడం. ఇప్పుడు ఆ ఇయర్ అంతా ఏం చేయాలి వీళ్ళు కదా. సో ఇలాంటి సిల్లీ రీజన్స్ వల్ల వాయిదాలు పట్టడం, పెండెన్సీ ఉండడం ఇదంతా ఉంది. బట్ స్టిల్ హోప్ కూడా ఉంది. ఏంటంటే ఇఫ్ యువర్ లాయర్ ఈజ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ ఆర్ ఇఫ్ హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ ఇనఫ్ అనుకుంటే కొన్ని త్వరగా కూడా ఎట్లా రావచ్చు, ఇలాంటి పెండెన్సీలో కూడా మరీ అంత ఫాస్ట్గా కాకపోయినా ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది కూడా చెప్తారు. అండ్ లెట్ us go to హైకోర్ట్ నౌ. హైకోర్టులో లోవర్ కోర్ట్ కంటే ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఒకరు చెప్తారు అంటే అంత సబ్జెక్ట్ మీద చెప్తుంది, ఏ సబ్జెక్ట్ మీద వెళ్తుంది అంత హైకోర్టులో. ఒకరు పర్సన్ వచ్చేసి బోన్లో నిలబడి అన్ని సాక్ష్యాధారాలన్నీ ప్రూవ్ అయ్యి తర్వాత శిక్ష పడ్డాలి ఇలాంటివి ఏమి ఉండవు. ప్రొసీజర్ మీద రికార్డ్ మీద వెళ్తుంది, ఏం జరుగుతుంది, లా ఏంటి, ఏం చేయాలి అని. సరే సింపుల్గా ఉంది కదా, ఇక్కడ అయిపోద్దిలే అని మనం ప్రొసీజర్లో అనుకోండి. ఇంకా రియాలిటీకి వద్దాం. ఏం జరుగుతుంది, ఒక్కొక్క కేసులో అవతల సైడ్ వాళ్ళు కౌంటర్ అంటారు, వాళ్ళు వేయాల్సి ఉంటుంది మన కేసుకి. మనం ఏదైనా కేసు ఫైల్ చేస్తే న్యాచురలీ వాళ్ళు గవర్నమెంట్ సైడ్ ఉంటారు హైకోర్టులో. వాళ్ళ కౌంటర్ వేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ప్రతిసారి వాయిదా కౌంటర్ అని చెప్పి టైం తీసుకుంటారు. జెన్యున్గా టైం తీసుకుంటే ఫైన్, బట్ కొన్ని కేసుల్లో 10 సార్లు అడుగుతారు ఆ టైం. అది జెన్యున్ కాదు కదా, ఇట్ డజంట్ ఫీల్ గుడ్. సో దీని మీద వాయిదాలు పడి లేట్ అయిపోతుంది. సో రియాలిటీస్ కొంచెం ఇలా ఉన్నా స్టిల్ హోప్ కూడా ఉంది. ఏంటంటే కొన్ని కేసెస్, నేను ఇందాక కేసు చెప్పాను, అక్కడ నేను ఆర్గ్యూ చేసిన 1 dayలో కేసు తేలిపోయింది. కొన్ని ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి కదా, రియాలిటీ వేస్ట్ కదా అని చెప్పి నేను వెళ్ళి నా న్యాయం కోసం ఫైట్ చేయను అంటే కాదు. ముందు నువ్వు తెలుసుకో నీది ఎలాంటి కేసు అని. తొందరగా అయిపోయేదా, లేట్గా అయిపోయేదా, ఏమైనా చేయగలమా, చేయగలిగితే లాయర్ చెప్తారు వెళ్ళి చెయ్యి, లేదంటే సరే ఇంత ఉంది కదా, నా యూ డిసైడ్ ఆన్ యువర్ ప్రయారిటీస్. టైం నీ ప్రయారిటీయా లేకపోతే నీకు మూవ్ ఆన్ అవ్వడం నీ ప్రయారిటీయా, అప్పుడు డెసిషన్ తీసుకో. కానీ ఏళ్ళ కొద్దీ ఇంజస్టిస్ ఫేస్ చేసే అవసరం కూడా లేదు. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్స్, లాయర్స్ వీటన్నిటిలో న్యాచురల్గా అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నట్టే మా ప్రొఫెషన్స్లో కూడా ఉంటారు కదా. మా ప్రొఫెషన్లో కూడా ఇప్పుడు కొంతమంది సెల్ఫిష్గా ఉండే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉంటారు, ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఉంటారు లాయర్స్లో కూడా. కోర్టులో అలా కోర్టు మూవీ సీన్లో కూడా కొన్నిసార్లు ఈ కేసుని తప్పుదో పట్టించే ఉంటారు కదా అంటారని చెప్తారు. కొంతమంది వాళ్ళ క్లయింట్స్నే మోసం చేసే లాయర్స్ కూడా ఉంటారు. కాబట్టి లాయర్ని చూస్ చేసుకోవడంలో కొంచెం వర్క్ అనేది పుట్టిన చేయాలి. చేసి అక్కడ కొంచెం బెటర్గా చూస్ చేసుకున్నాం, కొంచెం ఆనెస్ట్గా ఉండే వాళ్ళని చేసుకున్నామంటే ఇంకా హ్యాపీగా నిద్రపోవచ్చు, వాళ్ళు చేస్తారు. సో మీరు లాట్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు జనాల కోసం. మీరు ఏదైతే చేసే ఈ క్రమంలో మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మేడం? సమస్యలు అంటే నేను సమస్యలుగా చూడట్లేదు కాబట్టి పర్వాలేదు, కానీ ఎంత నెగిటివిటీ ఉందంటే బేసిక్ విషయాలు, మన కేస్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ యాప్ అనేది ఈ కోర్ట్స్ యాప్లో చూస్తారు. అది ఈ యాప్ ఎందుకు కనిపెట్టారు, పబ్లిక్ కోసమే కదా, అందరూ చూడాలని. చాలా మందికి తెలియదు ఇది. ఇంత బేసిక్ కూడా చెప్పాల్సి వస్తుంది. సరే ఫైన్, తెలియదు కదా జనాలుగానే నేను వీడియో చేస్తే దానికి బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వండి వీడి మీద, యూ స్టాప్ మేకింగ్ దీస్ వీడియోస్ అని చెప్పి లాయర్సే పెడతారు ఇలాగా అగేన్స్ట్ మీ. నాకు పర్సనల్గా వచ్చి చేస్తారు, అసలు ఎందుకు పెడుతున్నావు ఇలాంటి వీడియోస్, ఆపేసేయి అని చెప్పేసి. నేను ఆన్సర్ ఇవ్వకముందే వెళ్ళి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు పెడతారు, నీకేంట్రా నష్టం అని చెప్పేసి. కానీ
సరే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ పెడతారని నాకు తెలియదా ఏం చేయాలో నా కేసులో. పైగా ఒక లాయర్ డ్యూటీ అండర్ బార్ కౌన్సిల్ రూల్స్ లీగల్ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలని. ఎంతమంది చేస్తున్నారో తెలియదు, కానీ నా డ్యూటీగా నేను చేస్తున్నాను. వెళ్ళి బార్ కౌన్సిల్ చిట్టీలు పెట్టి పాస్ అయ్యాడా లేకపోతే చదువుకొని పాస్ అయ్యాడా నన్ను ఇలా క్వశ్చన్ చేయడానికి? సో కోర్స్ ఐ ఇగ్నోర్ ఆల్ ఆఫ్ దాట్ బికాజ్ అతను ఫ్రీగా ఉండే అన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు. బట్ నాకు అది వెళ్ళి చూసే అంత టైం కూడా దొరకదు. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ టు డూ. ఓకే, ఇలాంటివి ఉంటాయి. అండ్ యా మ్యాక్సిమం ఇలాంటివి. అలానే లాయర్స్ అందరూ అగేన్స్ట్గా ఉన్నానని చెప్పరు, ఉన్నారు అని చెప్పను. బికాస్ చాలామంది గుడ్ లాయర్స్ కూడా ఉన్నారు. ఏంటంటే ఈ మేడం మీ దగ్గర ఇది నేర్చుకుంటాను, నేను జాయిన్ అవుతాను. సరే ఇది పక్కన పెడదాం. చాలా ఏజ్డ్ లాయర్స్ కూడా ఉన్నారు, సీనియర్ లాయర్స్ కూడా దే మెసేజ్ యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. యాక్చువల్గా ఇది నేను ఇప్పుడే తెలుసుకున్నాను, యూ కీప్ డూయింగ్ దిస్ అని.